ఓకే, నెక్స్ట్ వరకు వెళ్దామా? ఈ సిస్టమ్ నడుస్తుంది చూడండి, మైక్రోసాఫ్ట్ ఉంటే నడుస్తుంది కదా. ఎవ్రీ కంప్యూటర్ మైక్రోసాఫ్ట్ ఉండాలిగా, ఉండాలా వద్దా? మైక్రోసాఫ్ట్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఎవరు ఓనర్? బిల్ గేట్స్. ఈ మైక్రోసాఫ్ట్ రాకముందు ఒక సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేసేది కదండి. ఐబిఎం అనేది పెద్ద కంపెనీ ఉన్నది, విన్నారా మీరు? ఐబిఎం చాలా పెద్ద కంపెనీ. అది నడవడానికి చాలా కష్టాలు పడేది మైక్రోసాఫ్ట్ రాకముందు. ఈ మైక్రోసాఫ్ట్ వచ్చే ముందు, బిల్ గేట్స్ వచ్చే ముందు ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాడు బిల్ గేట్స్. అది వర్కౌట్ చాలా కష్టపడ్డాడు. ఒక 5-6 years కష్టపడ్డాడు. బిల్ గేట్స్ కి ఏమైనా నాలెడ్జ్ ఉందంటే లేదు, ఆయన డాటా ఎంట్రీ ఆపరేటర్ అంతే సార్. ఆల్మోస్ట్ 10th class ఫెయిల్. అమెరికాలో 14 years కి ఫ్రీ అయిపోతారు తెలుసా మీకు? ఐసీఎస్ మనైతే 18 years కూడా ఫ్రీగా మన మమ్మీ డాడీ చేయి పట్టుకుని నడుస్తుంటాం. ఇక్కడ 14 years కి బయట తోడేసేస్తారు, నీ బతుకులు బతుకుని అమెరికాలో. అట్లా తను చదువుతున్న క్రమంలోనే డాటా ఎంట్రీ వర్క్ చేసేవాడు. తర్వాత ఎంట్రీ చేస్తుంది కదా, ఏదో ఒకటి పెద్ద సాధించాలి అని ఒక తపనతోటి ఒకే రూమ్ కు 5 years స్టిక్ అని ఎక్కువ. ఒకటే రూమ్, డ్యూటీకి వెళ్ళాలా, రావాలా, నైట్ మొత్తం కంపెనీ మీద పనిచేయాలి, నిద్ర ఉండకపోయేది. అట్లా 5 years తర్వాత సాఫ్ట్వేర్ తయారు చేస్తే ఫెయిల్ అయింది. తర్వాత ఇలా కాదు అని చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, అది వర్కౌట్ కావట్లేదు మా ఫ్రెండ్ దగ్గర, అదొకసారి నువ్వు ట్రై చేయమని చెప్తే అప్పుడు తను వెళ్ళి దాన్ని చూసి ఈ సాఫ్ట్వేర్ నేను ట్రై చేస్తాను, ఒకవేళ ఓకే అయితే దాన్ని నీకు పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్తాను చెప్పేసి తీసుకెళ్ళి అదే దాన్ని ఏం చేస్తానంటే సేమ్ యాజ్ తీసుకెళ్ళి చాలా చోట్ల, అంటే వాళ్ళు చెప్పులు అరుగుతాయి అంటారు కదా, చాలా చోట్ల అదే సాఫ్ట్వేర్ని తీసుకెళ్లి చూపెడుతుంటాడు. మీ సిస్టమ్, మీ కంప్యూటర్ ఇది వేసుకోండి, బాగా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళంటే ఏదో లోకల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆల్రెడీ నడుస్తుంది. అలా తీసుకెళ్ళి చేస్తుంటే ఎవరు కూడా hundreds of people రిజెక్ట్ చేశారండి. తర్వాత ఫైనల్ గా ఐబిఎంకి ఒక ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వస్తుంది, అది రెక్టిఫై అవుతలేదు. అతను ఓనర్ కూడా చేస్తున్నారు, రెక్టిఫై కాలేదు. కాకపోతే ఏం చేస్తారంటే ఈయన తిరుగుతుంటాడు కదా, ఐబిఎం కంపెనీ కూడా ఇంతకు పోయింది అనమాట. ఒకసారి అబ్బాయి చిన్నపిల్లగాడు పిలుద్దాం, ఒకసారి ట్రై చేస్తారేమని చెప్పేసి చూస్తాను. చూసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపల్సరీగా పనిచేయదు, ఎలక్ట్రేట్ అయిపోతుందని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, ట్రై చేద్దాం. ట్రై చేసిన తర్వాత ఓకే అయితే ఏమంటాడు, ఐబిఎం కంపెనీ ఉన్నన్ని రోజులు మైక్రోసాఫ్ట్ వాడతాను, మీరు నాకు డబ్బులు ఇవ్వద్దు, నేను మిమ్మల్ని బిజినెస్ అడగదు. ఐబిఎం కంపెనీ ఉన్నన్ని రోజులు నా సాఫ్ట్వేర్ వాడదు, మీకు మొత్తం ఫ్రీ సర్వీస్. ఇప్పుడు కూడా ఫ్రీ సర్వీస్ ఐబిఎం కంపెనీ, మైక్రోసాఫ్ట్. ఇప్పుడు మొత్తం ఐబిఎం కంపెనీ చాలా ఫేమస్ కదా, చాలా ఫేమస్. అంటే ఆయన ఫస్ట్ సాఫ్ట్వేర్ ఫెయిల్ అయింది, కష్టపడితే సెకండ్ సాఫ్ట్వేర్ మీద మళ్ళీ వర్క్ చేయడం మొదలుపెట్టాడు. దాన్ని సాఫీగా ఇప్పుడు మనం చూస్తున్న సిస్టమ్ విండోస్ 1 రావడానికి 10 years పట్టింది ఐబిఎంతో సహకారంతో. ఆఫ్టర్ 10 years తర్వాత చూసుకుంటే ప్రపంచం మొత్తం మీద విండోస్ లేకుండా కంప్యూటర్ లేదు. చూసారా ఎన్ని ఇయర్స్ పట్టింది తన సక్సెస్ రావడానికి? ఆఫ్టర్ 10 years లో యంగెస్ట్ బిలియనీర్ ఇన్ ద వరల్డ్. చూసారు, 0తో స్టార్ట్ చేశాడు, యంగెస్ట్ బిలియనీర్ ఇన్ ద వరల్డ్. ఎలా సక్సెస్ అయ్యాడు? ఒకటి ఫ్రీ ఇచ్చాడు. ఐబిఎం ఎక్కడైతే ఉందో అన్ని ప్రపంచంలో ఎక్కడ వాడుతున్నారో అందరికీ మైక్రోసాఫ్ట్ కూడా తెలిపాడు ఇలా ఉంది అని చెప్పి. ఇప్పుడు ఎవరైతే కొన్నారో ఈ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ బాగుంది అని వాడడం మొదలు పెట్టారు. ఇప్పుడు సర్వీస్ కూడా బాగుంటుంది అంటారు, అంతా కూడా బాగుంటుంది. అంటే ఒక సక్సెస్ వెనకాల 10 to 15 years కష్టం ఉంటుంది. ఎలా కష్టం ఉంటుందంటే చెప్పులు అరిగిపోవాలా, చెమటలు కారాలా, కడుపు తినాలా, తినకపోవచ్చు, రాత్రి నిద్రపోవచ్చు, ఇలాంటి కష్టాలు అన్నీ ఉంటాయి. అలాంటి కష్టపడ్డవాడు మాత్రమే అక్కడ ఉంటాడు, చూసేవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ చెప్పేవాడు డాక్టర్ సార్. అందరూ రిజల్ట్ చెప్పారు కదా, నా రిజల్ట్ చెప్తాను. నేను గట్టెల్ హెల్త్ లివింగ్ లో గట్టెల్ చేయకముందు చాలా అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ నాకు పడకపోతుంది, తినేదాన్ని కాదు. కానీ హెల్త్ లివింగ్ లో గట్టెల్స్ అయిన తర్వాత నేను చార్తో తినడం మాత్రం ఎంజాయ్ చేస్తున్నా. ఇంకొకటి బ్యాక్ బైక్ మీద పడ్డాను లాస్ట్ ఇయర్ మేలో. అప్పటి నుంచి పెయిన్ అస్సలు తగ్గకపోతుంది, కానీ టాబ్లెట్ వేసుకోకపోయేదాన్ని.
కానీ పెయిన్ వస్తుండే బాగా విపరీతంగా 2 days ఒకసారి 3 days ఒకసారి. కట్టిన తర్వాత ఇప్పటి వరకు నాకు ఆ పెయిన్ అనేది రాలేదు ఈ సైడ్. అది నా రిజల్ట్. మెడిసిన్స్ వల్ల కానీ మెడిసిన్ మొత్తం దేనికి కూడా చాలా అంతకుముందు ఎవరు చెప్పారు మేరియా ఎవరు చెప్పారు నువ్వంటే మెడిసిన్ ఉండేది అన్నట్టు మా ఇంట్లో కూడా నువ్వంటే మెడిసిన్ ఇప్పుడు నువ్వంటే మెడిసిన్. మా బాబు మొన్న పడ్డాడు. నేను అన్నానుగా సి విటమిన్ 2 times వేసుకో అని చెప్తున్నాను. పెయిన్ కిల్లర్ ఒక 2 రోజులు వేసాను. పొద్దున అన్న ఆపేసేయి సి విటమిన్ నువ్వు 2 times వేసుకో. జిఎన్హెచ్ రోజున అప్లై చేసి తగ్గకపోతే 5 daysలో మీకు గాయం కూడా తగ్గుతుంది ఆ మరక కూడా పెట్టుకోవద్దు అని చెప్తాను. అంటే అలా ఉంటుంది ప్రొడక్ట్. ఓకే నెక్స్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మాట్లాడబోతున్నారు, లాక్స్ ఆఫ్ పీపుల్ ఓపీ అయిపోతున్నారు. ఆ లీడర్ పిలుస్తానా? నువ్వే పిలువు, ఆ పాట మీదే. అందరూ మాట్లాడే వాళ్ళే అదే పని కన్ఫ్యూజ్ చేశారు. వెల్కమ్ నాగరాజు గారు. ప్లీజ్ వెల్కమ్.